మన రాష్ట్ర గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ చేత హోమ్ గార్డ్స్ ఆరోగ్య బీమా పథకం అది మన జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇది భారతదేశంలో ఎక్కడా లేదు. హోమ్ గార్డ్స్కి హెల్త్ బీమా, అది కూడా 33 lakh వరకు కవరేజ్. మన అందరికీ తెలుసు, హోమ్ గార్డ్స్ విధి నిర్వహణలో ప్రతి హోమ్ గార్డ్ మరియు వాళ్ళ కుటుంబం వాళ్లకు అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. కానీ ఆరోగ్య భద్రత పోలీసు వాళ్లకు వర్తించిన హోమ్ గార్డ్స్కి వర్తించదు. వాళ్లకు జీతం కూడా ప్రతిరోజు డ్యూటీకి వస్తే అరౌండ్ 21,000 రూపాయలు. సో ఈ అమౌంట్తో ఈరోజు హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడం చాలా కష్టం. వాళ్ళు అప్పు చేసి కొంతవరకు ట్రై చేస్తారు, కానీ ఫైనల్గా అప్పు భారం చాలా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళు సొంత ఆరోగ్యం కానీ సొంత కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగ్గా చూడలేకపోతున్నారండి. ఇది గమనించి మన వైజాగ్ జిల్లా పోలీస్ తరఫున మన గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ ప్రోత్సాహంతో, మ్యామ్ అడ్వైస్తో, మ్యామ్ గైడెన్స్తో ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం. మేడం గారి అమృత హస్తలతో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. 975 మంది హోమ్ గార్డ్స్కి ఈరోజు మేము ఈ బీమా ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 3 లక్షలు బేస్, ఇంకా 30 లక్షలు టాప్అప్, మొత్తం 33 లక్షల వరకు హెల్త్ ఎక్స్పెండిచర్ జరిగితే ఆ హోమ్ గార్డ్కి, భర్త కానీ భార్యకి, తర్వాత 2 కుటుంబ సభ్యులకు, ఆ 4కి మొత్తం క్యాష్లెస్ ట్రీట్మెంట్. దీనికి ఒక పోలీస్ అండ్ హోమ్ గార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ అసిస్టెన్స్ సెంటర్ కూడా కింద ఓపెన్ చేయడం జరిగింది. అది 24/7 పనిచేస్తుంది. దీనికి ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, అది కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దీనివల్ల మొత్తం 3,144 మంది లబ్ధి పొందుతారండి. మేము దాదాపు 88 లక్షల రూపాయలు మా వెల్ఫేర్ ఫండ్ నుండి ఈ హోమ్ గార్డ్ బీమా కోసం ప్రీమియంగా కట్టాము. హోమ్ గార్డ్స్కి ఒక్క పైసా కూడా ప్రీమియం కట్టడానికి అవసరం లేకుండా చేశాము, ఎందుకంటే వాళ్ళకు జీతం తక్కువ. సో మేము ఆశిస్తున్నాం దానివల్ల హోమ్ గార్డ్స్ ఇంకా వాళ్ళ మోరల్ ఇంకా బూస్ట్ అవుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా పనిచేస్తారు, వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉంటారండి. అండ్ ఇది రోల్ మోడల్గా తీసుకొని వేరే రాష్ట్రంలో కూడా ఇలాగే హోమ్ గార్డ్స్కి చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇప్పుడు కమిషనరేట్కి వచ్చినా ఏదో సీరియస్గా అయితే రాలేదు ఎప్పుడు కూడా విశాఖపట్నం కమిషనరేట్కి. నేను చాలా సందర్భాల్లో ఏదో విజిటింగ్ అని అటని ఇటని వెళ్తూనే ఉంటాం, కానీ ఏదో ఒక వెల్ఫేర్ గురించి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే పోలీసు వెల్ఫేర్ చేయటంలో ఉన్న తృప్తి అది చాలా వేరేగా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ప్రజాసేవలోని, అదేవిధంగా తిన్నారా ఉన్నారా, ఇంట్లో భార్య ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని పట్టించుకోకుండా ఎప్పటికెప్పుడు బందోబస్తు డ్యూటీల్లో చాలా సందర్భాల్లో పోలీసులను చూస్తూ ఉంటే అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నందుకో మరేంటో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఒక చిన్న బాధ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బందోబస్తు చేసే సమయంలో కానీ, ఏదైనా డ్యూటీస్ చేసే సమయంలో కానీ, చెట్టు కింద అయితే చెట్టు కింద ఏ పొట్లం ఇస్తే ఆ పొట్లమే తింటారు, ఏ వాటర్ బాటిల్ ఇస్తే ఆ వాటర్ బాటిలే తాగుతారు. వాళ్ళు నీడ ఉందా, లేకపోతే షెల్టర్ ఉందా, లేకపోతే ఏసీ ఉందా అని కూడా ఆలోచించరు. కనీసం ఫ్యాన్ కాదు కదా, నీడ ఉండకుండా పరిస్థితులు కూడా ఉండవు. అలాంటి సమయంలోని 24 గంటలు అంటే 24/7 పనిచేసే పోలీసుల విషయంలో కంపల్సరీగా పై అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి పోలీస్ వ్యవస్థ వరకు కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి అనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఆఫీసరు కూడా పనిచేయడం, దాంట్లో శంకర్జిత్ బాగ్చి గారు ప్రత్యేకంగా, కమిషనర్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం నిజంగా మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే పర్టికులర్గా మా పని మాకు జరుగుతుంది కదా, మిగతా వాళ్ళు పోతే ఎలా అవుతుందిలే అనుకున్న కాన్సెప్ట్ దగ్గర నుంచి మనతో పాటు మన కిందనున్న వ్యవస్థ కూడా కంఫర్ట్గా పనిచేస్తేనే
మనం కూడా రిజల్ట్స్ తీసుకురాగలము అని నమ్మిన వ్యక్తిగా ఈరోజు అధికారులు పనిచేయడం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నా. దానిలో భాగంగానే ఈరోజు సాధారణంగా హోంగార్డుల గురించి మాట్లాడేటప్పుడు హోంగార్డ్స్ అనేసరికి ఎవరు కూడా పట్టించుకోరు. కానీ అటువంటి హోంగార్డ్స్కి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళ కుటుంబానికంటూ ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే హోంగార్డ్ పరిస్థితి ఎలా ఉంటుందంటే రేపు పొద్దున్న వాళ్ళు విధిలో ఉండి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలంటే సిస్టమ్ ఒప్పుకోదు. మనకి కానిస్టేబుల్ వరకు ఆ కంపల్సరీ అపాయింట్మెంట్ ఉంటుంది, కానీ హోంగార్డ్స్కి ఉండదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి బీమా సౌకర్యాలు కూడా మనం కల్పిస్తేనే ఉండే పరిస్థితి. అటువంటి తరుణంలో వాళ్ళ భార్య పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోవాలి, వాళ్ళు బాగా చదివించుకోవాలంటే డెఫినెట్గా పోలీస్ వెల్ఫేర్ నుంచి కానీ పోలీస్ సపోర్ట్ రాకపోతే కనుక వాళ్ళు ఏమీ చేయలేరు. సో దానికి ఈరోజు ఇనిషియేషన్ తీసుకుని సుమారుగా 975 మందికి ఈరోజు హోంగార్డ్స్కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళు వాళ్ళతో వచ్చిన డిసీజ్ని కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని కానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు మరొకసారి నేను సిపి గారికి, అదేవిధంగా దీనికి సహకరించిన ముఖ్యంగా మంచి టీం సార్, మీకు మా సిపి గారికి మంచి టీం, ఒక్కొక్క డీసీపీలు కానీ ఏసీపీలు కానీ నిజంగా ఎప్పుడు చూసినా మంచి టీం వర్క్తో చేసి ముందుకెళ్ళే మంచి టీం ఉన్నారు. వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఈ 975 మంది హోంగార్డ్స్కి కూడా 2+2 అంటే భార్యాభర్త అదేవిధంగా 2 పిల్లలకి కలిపి ఈరోజు సుమారుగా 33 లక్షలు, అంటే తక్కువలో 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఈరోజు. ఇప్పుడే మీతో మాట్లాడడానికి ముందు నేను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, పర్ యానం 33 lakhs వరకు కూడా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి ఇయర్లీ కూడా ఒక 10,000 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది, ప్రీమియం కూడా. సో ఇది కూడా లేకుండా చాలా సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం ఆరోగ్య భద్రత 2 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత మీద అంటే చాలా సందర్భాల్లో కొన్ని హాస్పిటల్స్ అయితే జాయిన్ చేసుకోవు కూడా కొన్ని హాస్పిటల్స్ అయితే. కానీ ఈరోజు నేను అది కూడా అడిగాను, ఎన్ని హాస్పిటల్స్కి ఇస్తున్నారయ్యా అంటే ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్కి మాకు ప్రాబ్లం లేదు మేడం, ఎక్కడైనా కూడా వీళ్ళు వెళ్ళొచ్చు, వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని. నిజంగా నేను మొన్న రీసెంట్గా ఇంకొక నా అనుభవం కూడా చెప్పాలి. మొన్న తిరుపతి నేను వెళ్ళాను. తిరుపతి ఎస్పీ గారు కూడా ఇలాగే ఇన్నోవేటివ్గా ఆలోచించి మొన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే కానిస్టేబుల్ పిల్లలు, హోంగార్డ్ పిల్లలు 570 మార్క్స్ 970 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక చోటకి పిలిపించి వాళ్ళకి ఫెలిషియేట్ చేసి ఒక క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. సో ఆ రోజు బై లక్ నేను ఉన్నాను ఆ రోజు. నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక ఇద్దరు పిల్లల్ని చూస్తున్నాను నేను లిస్ట్ చూస్తూ ఉంటే ఒక 10th క్లాస్ అబ్బాయి 582 ఒక అబ్బాయి మార్క్, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 990 ఒక అబ్బాయికి. ఇద్దరికి కలిపి హోంగార్డే ఫాదర్ ముత్తయ్య పేరు కూడా ఐ థింక్. హోంగార్డ్ పిల్లలు ఇద్దరు కూడా జిల్లాలోనే టాప్లో ఉండి ఇద్దరు పిల్లల్ని ఎంత చక్కగా చదివించుకున్నాడు అబ్బాయి. అంటే నిజంగా చాలా ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో చదివించుకోలేము అని చెప్పి 10th క్లాసులతో ఇంటర్మీడియట్లతో పిల్లల్ని చదువులు ఆపేసి ఏదో పనిలో పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ నుంచి ఈరోజు పిల్లలు చదువుకోవాలి, మాకలా కాదు ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి అని తల్లిదండ్రులు భావించడం, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా పిల్లలు కూడా చదువుకోవటం. నిజంగా నాకు ఆ రోజు అనిపించింది కంపల్సరీగా హోంగార్డ్ పిల్లలకి కూడా ఎడ్యుకేషనల్ సపోర్ట్ కూడా చేయాలని. దీని మీద కూడా అతి త్వరలోనే మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా మాట్లాడి దాని మీద కూడా ఒక కార్యాచరణ కూడా తీసుకొస్తాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వీళ్ళ కుటుంబాల్లోని ఒక ధైర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని అవైల్ చేసుకునే పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అవైల్ చేసుకునే పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు హెల్త్ మీద ప్రతి ఒక్కరు కూడా ఒక కాన్షియస్గా ఉన్నారు, హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్తో ఏంటంటే ఎప్పుడు ఆ దుమ్ము ధూళి మధ్యలో ఉంటారు, ఎప్పుడు ఆ ట్రాఫిక్ల మధ్యలో ఉంటారు, బందోబస్తుల మధ్యలో ఉంటారు. డెఫినెట్గా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు మనం చేస్తున్న ఈ సపోర్ట్ వాళ్ళందరి కుటుంబాలకు ఒక ధైర్యం నింపాలని, ఆ ధైర్యం నింపే పరిస్థితి తీసుకొచ్చినందుకు విశాఖపట్నం కమిషనరేట్ అందరికీ కూడా ప్రత్యేకంగా సిపి గారికి టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. జై హింద్.